తెలుగు చిత్ర పరిశ్రమపై ఐటీ అధికారులు కన్నెర చేశారా అంటే అవుననే సమాధానం జనాల నుంచి వినిపిస్తుంది. గత 2 రోజులుగా ఐటీ అధికారులు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బడా నిర్మాతల ఇళ్లల్లో కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, ఫైనాన్షియర్ సత్యరంగయ్య ఇలా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్ ఇంట్లో, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. మరి ఈ సోదాల్లో సుకుమార్ ఇంట్లో ఏం దొరికాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దర్శకుడు సుకుమార్ ఇంట్లో నేటి తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు మొదలైనట్లు తెలుస్తుంది. వేరే చోటికి వెళ్లేందుకు సుకుమార్ ఎయిర్పోర్టుకు వెళ్లగా ఆయనను ఐటీ అధికారులు ఇంటికి తీసుకొచ్చారని తెలుస్తుంది. సోదాల నేపథ్యంలో వివరాలు అడిగేందుకు విమానాశ్రయానికి అధికారులు వెళ్లి మరీ ఆయనను ఇంటికి తీసుకొచ్చారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సీఈఓ చెర్రీ ఇళ్లల్లో ఇప్పటికే ఐటీ సోదాలు జరిగాయి. ముమ్మరంగా తనిఖీలు సాగాయి. ఇప్పుడు సుకుమార్ ఇంటిపై ఐటీ దాడి జరుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 చిత్రం 1800 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసినట్టు మూవీ టీం ఇటీవలే వెల్లడించింది. ఈ తరుణంలో ఐటీ అధికారులు దాడి చేయడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్, చెల్లింపులు, లావాదేవీలు, కలెక్షన్ల లెక్కలపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఇదే తరహా సీన్ గతంలో ఒకసారి జరిగింది. 2 ఏళ్ల క్రితం 2023 ఏప్రిల్లో కూడా టాలీవుడ్లో ఐటీ రైట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్, డివివి ఎంటర్టైన్మెంట్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు సుకుమార్పై కూడా ఐటీ రైట్స్ జరగడం విశేషం. లెక్కల మాస్టర్గా పేరున్న దర్శకుడు సుకుమార్ లావాదేవీలన్నీ కరెక్ట్గా ఉన్నట్టున్నాయి. ఆ సమయంలో ఆయనపై ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఐటీ అధికారులు నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది.